మద్దతు ఇచ్చే ఆలోచన కాంగ్రెస్ ఉంటుంది. అంతే తప్ప అని వాళ్ళ లెక్క చెప్పి మోసం చేయదు కాంగ్రెస్. మా ముఖ్యమంత్రి అటువంటి ముఖ్యమంత్రి కాదు. మాకంటే దానికోసం ప్రయత్నం చేస్తాం. మాయమాటలు చెప్పి ఎంతలేదన్నా మనం ఈ ఒక్క సంవత్సరంలో దాదాపు 900 కోట్ల డెవలప్మెంట్స్ ఇది జీవోలు శాంక్షన్లుగా తీసుకొచ్చుకోవడం జరిగింది. కొన్ని ప్రారంభ దశలు ఉన్నాయి, కొన్ని పనులు నడిచే దశలు ఉన్నాయి. దాంతోపాటు 5 కోట్లతోని గ్రంథాలయం. మరి గతంలో మరి అప్పటి ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రంథాలయాలు జిల్లాలు చేసింది, కానీ బిల్డింగ్ కట్టడం మర్చిపోయింది. ఇవాళ నేను శాసనసభ్యునిగా గెలిచిన తర్వాత మరి ఇక్కడనే ఐబీ గెస్ట్ హౌస్, ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ పక్కపొంటి దాదాపు 12 గుంటల స్థలాన్ని జిల్లా గ్రంథాలయాన్ని కేటాయించి ఇవాళ 5 కోట్ల రూపాయలతోని ముఖ్యమంత్రి గారితో కూడా దాన్ని కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఇవన్నీ కూడా దాదాపు 900 కోట్ల రూపాయల నిధులకు ఇవాళ అన్నిటికీ జీవోలు వచ్చినాయి. అన్నిటికీ కూడా ముఖ్యమంత్రి గారితో మనం ఆన్లైన్ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. నేను ఎందుకంటానంటే ఇది మన జిల్లా వరకు మన 4 పోలీస్ స్టేషన్లు అనేది నాకు తెలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు కూడా స్వతంత్ర భారతదేశం తర్వాత చరిత్రలో కూడా ఏ రోజు కూడా 4 పోలీస్ స్టేషన్లకు జీవోలు వెళ్ళినటువంటి సందర్భాలు లేవు. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి చొరవతో వారికి మన మీద ఉన్నటువంటి మన ప్రాంతం మీద ఉన్నటువంటి మమకారంతో ఇవాళ ఏది అడిగినా కాదనకుండా ఇవాళ పెద్దపల్లిలో మహిళా పోలీస్ స్టేషన్ కానీ, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కానీ, పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ కానీ, దీంతో పాటు మరి ఎలిగేడు పోలీస్ స్టేషన్ కూడా దాదాపు నాకు తెలిసి 2001 సంవత్సరంలో ఎలిగేడు మండలం అయింది. అప్పటి ప్రభుత్వం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 56 మండలాలు ఉంటే 57వ మండలంగా ఆనాడు ఎలిగేడు మండలానికి జీవో ఇచ్చి మరి మండలం చేయడం జరిగింది. మండల్ ఫార్మేషన్ ఇవ్వడం జరిగింది, కానీ పోలీస్ స్టేషన్ రాలే. మరి ఆనాటి నుండి ఈనాటి వరకు పేద ప్రభుత్వం 10 ఏళ్ళు ఉంది. మరి అప్పటి పాలకులు కానీ అప్పటి ప్రభుత్వం కానీ ఈనాడు కూడా మరి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కానీ మరి అక్కడ ఎలిగేడు మండల కేంద్రంలో కానీ పోలీస్ స్టేషన్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేయలే. ఇవాళ ముఖ్యమంత్రి గారిని అడగంగానే మరి ఒక మంచి హృదయంతో ఇలా ఎలిగేడు మండలితో సహా 4 పోలీస్ స్టేషన్లకు ఇవాళ ఇవ్వడం అనేది ఇది ఒక చరిత్ర. ఇది మీరు ఎక్కడ రికార్డులు పరిశీలించినా 4 పోలీస్ స్టేషన్లు జీవో ఇవ్వలేదు. బస్ డిపోలో ఇచ్చే సంస్కృతి లేదు. మరి బస్ డిపో ఇవ్వాలంటే నాకు ఇబ్బంది అవుతుంది. మరి బస్ డిపో ఎందుకంటే మళ్ళా నీ ఇక్కడ ఇస్తే లాస్ట్ ఎలక్షన్ల ముందు ఉదాంతి 1 year అన్నాడు. అంటే అది కుదరన్నా మీరు బస్ డిపో ఇవ్వకపోతే పెద్దపల్లికి రావడం కూడా వేస్ట్ అని చెప్పినాను. అంత ఖచ్చితంగా అంటే మీరు వచ్చే ముందే ఇవాళ ప్రకటన చేసాదు. మీరు వచ్చే ముందు జీవో ఇచ్చి బస్ డిపో ఇవ్వాలంటే మరి ల్యాండ్ ఉందంటే మనం ల్యాండ్ కూడా 4 ఎకరాల 31 గుంటల ల్యాండ్ను కూడా అలాట్ చేసాం. బస్ డిపో, బస్ స్టాండ్ ఆనుకొని ఇప్పుడున్నటువంటి మండల కేంద్రం, ఇప్పుడున్నటువంటి పంచాయతీరాజ్ ఆఫీస్, ఇప్పుడున్నటువంటి సివిల్ సప్లై గోదాం ఇవన్నిటిని అక్కడి నుంచి షిఫ్ట్ చేసి దీన్ని 4 ఎకరాల 31 గుంటలు ఇవాళ బస్ డిపోకు అక్కడ మన స్థలానికి కేటాయించాం. మనకి ఎక్కడ ప్రాబ్లం లేదు. దాన్ని మరి అవన్నీ మీదే ఎక్కడ ఏంటంటే జిల్లా పరిషత్ కూడా మరి దాదాపు 2.5-3 కోట్ల నిధులను ఇవాళ అవన్నిటికీ కేటాయించడం జరుగుతూ ఉంది. ఎక్కడ అంటే ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ ఆనుకొని అక్కడ ఎకరం స్థలం ఉంది. ఎంఆర్ఓ ఆఫీస్ పోంగా ఆ స్థలంలో జిల్లా పరిషత్ మండల ఆఫీసు 2 నిర్మాణాలు అక్కడనే చేసి మనకు ఏదైతే పంచాయతీ ఆఫీస్ ఉందో కలెక్టరేట్ల ఖాళీ ఉంది దాన్ని అటు షిఫ్ట్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేసుకోవడం జరిగింది. సివిల్ సప్లై గోదాంకు సంబంధించి దాన్ని కూడా బయట ఎక్కడో ఒక 10 గుంటలు 15 గుంటలు పెట్టి దాన్ని కూడా ఇళ్లకు సంబంధం లేకుండా బయటికి పంపించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం.
ఎందుకంటే ఇళ్ళకి ఇబ్బంది కాకుండా రేపు ఫ్యూచర్లో కూడా లక్క పొరుగు అది ఇదే ఉండకుండా ఈ బిల్డింగ్లన్నీ కూడా ఈ గోదాంతో సహా ఇవన్నీ కూడా డిస్మెటల్ అయినాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం దశల వారీగా చేసుకున్నటువంటి కార్యక్రమాలు కాబట్టి మరి ఇవాళ చాలా సంతోషం. నేనైతే ఒక సంవత్సర కాలంలో మరి ఇవన్నీ కూడా తీసుకొచ్చినందుకు ఇది నేను నా ఒక్కరి కష్టమే కాదు, మా నాయకులు కార్యకర్తలు మా అందరి కష్టం. ఇలా మేమందరం కష్టపడితే ఇవన్నీ సాధ్యమైనాయి. ఎందుకంటే ఇవాళ ఏ సమావేశం ఉన్నా, ఏ మీటింగ్ ఉన్నా, ఏ కార్యక్రమం ఉన్నా ఇవాళ నాతో పాటు అడిగేసేటువంటి మా నాయకులు ఇవాళ రూపాయి జేబులో లేకుండా, ఇవాళ ఎక్కడ అవినీతి లేకుండా, ఈ సంవత్సర కాలంలో ఎక్కడ ఎలాంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా నాతో పాటు మా నాయకత్వం కానీ, మండల నాయకత్వం కానీ, టౌన్ నాయకత్వం కానీ, గ్రామాలలో ఉండేటువంటి మా నాయకత్వం కానీ, కార్యకర్తలు కానీ ఇలా పెద్ద ఎత్తున పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ ఈ సంవత్సర కాలంలో ఎన్నో చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాం. మన లెవెల్లో, నియోజకవర్గం లెవెల్లో ప్రజలకు అన్ని విధాలుగా సౌకర్యవంతంగా ఉండే విధంగా, ఇవాళ ప్రజలు ఆశ్చర్యపోయే విధంగా ఇది ఇట్లెట్లా సాధ్యమవుతుందని చెప్పి పక్క నియోజకవర్గాలు ఆశ్చర్యపోయే విధంగా వాళ్ళ కార్యక్రమాలు తీసుకున్నాం. ఆనాడు నేను శాసనసభ ఎన్నికల సమయంలో ఎలక్షన్ ప్రచారం చెప్పిన, మీ విజయాన్ని గెలిపించుకున్న తర్వాత మీకు ఇసుక ఫ్రీ వస్తుంది, సాంటెక్స్ ఉండదని చెప్పి చెప్పిందే తడుగా మరి నేను గెలవడం, ప్రజలు ఆశీర్వదించడం, గెలిచిన తర్వాత మరి వెంబడే తెల్లారి మర్నాడే ఎంఆర్ఓను ఆర్టీఓను పిలిపించి నియోజకవర్గం శానిటైజ్ బంద్ చేసి ఇసుక ఫ్రీ చేసినాం. ఆనాడు ఇదే పెద్దపల్లి పట్టణానికి 3300 3400 శానిటైజ్. వర్షాలు పడితే, వర్షాకాలం వస్తే 4 నుంచి 5,000 రూపాయలు ఇసుకకు. ఇవాళ ఒక ఇల్లు కట్టుకునే యజమాని వర్కులు మనం ఇలా కలపలే. గతంలో ఇన్కంప్లీట్ ఉన్న వర్కులు కూడా వాటిని కూడా పూర్తి చేసినాం. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానంగా ఇవాళ ఎన్ఆర్జీఎస్లో సీసీ రోడ్లు ఫస్ట్ ఇయర్ 10 కోట్లు కానీ, ఎస్డిఎఫ్లో 5.5 కోట్లు కానీ, 2023-24 అంటే ఇవన్నీ కూడా మరి దాదాపు మనం ఎంతలే అన్నా కూడా 51 కోట్లతోని ఇవన్నీ కూడా పూర్తి చేసుకున్నాం. ఎన్ఆర్జీఎస్, ఎస్డిఎఫ్, డిఎంఎఫ్టి, గ్రావెల్ లోడ్, ఫ్లడ్ డ్యామేజ్, సిఆర్ఎల్ గ్రాంటు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఫండ్స్, ఎమ్మెల్యే ఫండ్స్ అన్నీ కలిపి దాదాపు 51 కోట్ల 14 లక్షలు. దాంతోపాటు ఎస్డిఎఫ్ గ్రాంట్కి వెళ్ళి మరి డ్రింకింగ్ వాటర్ కూడా సమ్మర్లో ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి ఆర్ఎండ్బి వర్క్లకు సంబంధించి ఈ సంవత్సర కాలంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే పెద్ద ఎత్తున మనం నిధులు తీసుకొచ్చుకున్నాం. ఒకటి ఆర్ఎన్బి వర్క్, హుస్సేన్ మియా వాగు 3 కోట్ల రూపాయలు, హై లెవెల్ బ్రిడ్జ్ క్రాస్ మానే రివర్ రూప్నాథ్ బ్రిడ్జ్ పైన మరి జమ్మిగుండకు మనకు ఈజీగా 14 కిలోమీటర్ల లెంత్ తగ్గుద్ది, 80 కోట్లు. అదేవిధంగా సుల్తానాబాద్ గట్టెపల్లి రోడ్డు 2 కోట్లు. దాంతోపాటు ఎలియన్ నుంచి వడకాపురం ఏదైతే ఉందో మరి దానికి కూడా 2000 కోట్ల కోసం 1 కోటి రూపాయలు తీసుకొచ్చుకోవడం జరిగింది. గర్రెపల్లి పేడపల్లి రిపేర్ కోసం మొన్ననే 33 లక్షలు తీసుకొచ్చుకోవడం జరిగింది. పొత్తుకపల్లి కాలువ శ్రీరాంపూర్ రోడ్ సిఆర్ఆర్ల 25 కోట్లు కూడా తీసుకొచ్చుకోవడం జరిగింది. మరి పెద్దపల్లి ప్రజల ఆకాంక్ష కళ అయినటువంటి
బైపాస్ రోడ్ నిర్మాణం. దానికి నిన్న ముఖ్యమంత్రి గారు వచ్చేదానికన్నా 2 రోజుల ముందే జీవో ఇవ్వడం, దానికి 82 కోట్లు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వీటితో పాటు కోర్టు, మరి గత ప్రభుత్వం కోర్టు పెద్దపల్లి జిల్లాలో కాకుండా వేరే దగ్గర ల్యాండ్ అలాట్మెంట్ చేస్తే మళ్ళీ మనం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 81 కోట్ల రూపాయలతో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కోర్టు ఉండాలని చెప్పి 81 కోట్లతోని కోర్టును కూడా తీసుకొచ్చుకోవడం జరిగింది. అంతకుముందు ఏంటంటే కోర్టు శాంక్షన్ లేదు, కానీ కేవలం ఏంటంటే వాళ్ళు ల్యాండ్ అలాట్మెంట్ అడిగారు. కోర్టుకు సంబంధించి మీరు ల్యాండ్ ఇవ్వండి, మీరు ల్యాండ్ ప్రపోజల్ చేస్తే మేము మీ కోర్టు ఇస్తామని చెప్తే దానికి వీళ్ళు ఏం చేశారంటే అక్కడ వీళ్ళ సొంత భూములు ఉంటే రియల్ ఎస్టేట్ చేయడం కోసం తీసుకుపోయి అక్కడ పెట్టే ప్రయత్నం చేశారు. కానీ కోర్టు అప్పుడు మంజూరు కాదే. మళ్ళీ దాన్ని నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తీరా చూస్తే అసలు కోర్టు శాంక్షన్ లేదు. మరి మొన్న ఈ మధ్యలోనే 14/11/2024 నాడు జియో ఆర్టీ నెంబర్ 597 ద్వారా మరి పెద్దపల్లికి జిల్లా కోర్టు రావడం జరిగింది. మరి ఎందుకంటే ఇది పెద్ద ఎత్తున ఆన్నే రెసిడెన్సీ ఉంటుంది, మరి అక్కడనే అన్ని వసతులతోని కోర్టు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా జూలపల్లి టు కాచాపూర్ 19 కోట్లతోని రోడ్డు వెండింగ్ డబుల్ రోడ్, కాచాపూర్ టు నిట్టూర్ వర్క్ స్టార్ట్ అయింది 12 కోట్లు. అదేవిధంగా చంద్రపల్లి నుంచి మధ్యకుంట 6 కోట్ల వరకు కూడా కంప్లీట్ అయింది బీటీ రోడ్. దాంతోపాటు మధ్యకుంట కూడా సీసీ రోడ్ వరకు దాదాపు కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. మరి అక్కడ నుండి కొంత ముందుకు DIT3 కెనాల్ ద్వారా అది 6 కోట్లు కూడా మనం మంజూరు తీసుకొచ్చుకోవడం జరిగింది. దాంతోపాటు మరి ఏదైతే గుంపుల నుండి మానేరు నది పైన బాగా ఇబ్బంది అంటే అక్కడ 3 కోట్ల రూపాయలు పెట్టి ఇవాళ మరి వర్క్ కూడా మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. మరి నేను ఎమ్మెల్యే వరకు బాయమపల్లి, ఇందూర్తి బాయమపల్లి ముందు నుండి గుంపుల వరకు ఏదైతే మరి రోడ్డు నిలిచిపోయి ఉండి నిధులు తక్కువ పడితే దాన్ని వదిలేస్తే మళ్ళీ ఉన్న 7.5 కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకొని మరి కాంట్రాక్టర్తో మాట్లాడి అక్కడ బీటీ రోడ్డు కూడా మన నిర్మాణాన్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా దాదాపు ఒక RNBలోనే మనం 350 కోట్ల రూపాయలను ఒక RNBలో నిధులు తీసుకొచ్చుకున్నాం. ఈ లాస్ట్ నేను ఎమ్మెల్యే దగ్గర నుండి ఇప్పటి వరకు ఒక RNBలో. మరి అదే కాకుండా వీటితో DMFT కానీ TUFIDC కానీ, దాంతోపాటు పెద్దపల్లి శానిటేషన్ వర్క్ సంబంధించి కానీ, పెద్దపల్లి డ్రింకింగ్ వాటర్ సంబంధించి కానీ, డంపింగ్ యార్డ్ కానీ, అదేవిధంగా పొల్యూషన్ వర్క్స్ కానీ, వీటితో పాటు మన నిన్న ముఖ్యమంత్రి గారు ఒక రోజు ముందు వచ్చే ముందు మరి రాత్రి ఫోన్ చేసి క్యాంపస్లో మాకు పెద్దపల్లికి కూడా ఒక 15 కోట్లు, దాంతోపాటు సుల్తానాబాద్ 5 కోట్లు ఇస్తే బాగుంటుందని చెప్తే మరి నిన్న ముఖ్యమంత్రి గారు 3 గంటలకు వస్తే 3-4 గంటలకు వస్తే మనకు 11-12 గంటలకు జీవో రావడం జరిగింది. అది కూడా MIND డిపార్ట్మెంట్ కింద 15 కోట్లు జీవో నంబర్ ఆర్టీ నెంబర్ 618 మరి 3వ తారీఖు 12/2024 తీసి జీవో మాత్రం 4 రిలీజ్ చేశారు. అదే కాకుండా మరి సుల్తానాబాద్లో కూడా సేమ్ అదే ఫండ్ కింద మనకు అదే జియో ఆర్టీ నంబర్ 618 కింద మరి 5 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా మనకు ముఖ్యమంత్రి గారు వచ్చేటువంటి ఆ వారం 10 రోజులలోనే ఇవన్నీ జీవోలు ఇవ్వడం కూడా చాలా సంతోషం. మరి మున్సిపల్ వర్క్ సుల్తానాబాద్లో కూడా 31 కోట్లు 53 లక్షలు, పెద్దపల్లి 77 కోట్ల 86 లక్షలు. వారితో పాటు ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఆ మధ్యలో బట్టిఆర్ వచ్చినప్పుడు మరి 132/33 సబ్ స్టేషన్ కాచాపూర్, 33/11 kV EMC పెద్దపల్లి, 33/11 kV సబ్ స్టేషన్ రంగాపూర్,
ఎస్సీ సర్కిల్ ఆఫీస్ బిల్డింగ్ మరి రాఘవపూర్ దగ్గర మనం దీన్ని కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా 25,89,00,000. దాంతోపాటు టీజీ ఎస్ఆర్టీసీ మరి ఏదైతే పెద్దపల్లి బస్ డిపోకు సంబంధించి మీ అందరికీ తెలుసు, గత స్వాతంత్రం వచ్చే దగ్గర నుండి మనం మొట్టమొదలు ప్రజాస్వామ్యం ఏర్పడిన తర్వాత ఉమ్మడి కర్మ. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.